నేను శ్రమ పెట్టే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు బా. శ్రమ పెట్టు లేరా చెప్పండి? మాటలతో, చూపులతో, ప్రవక్తన చేత, శ్రేష్టల చేత ప్రాణానికి ఇసుక లభించే వారు కూడా కొంతమంది ఉంటారు కదా, లేరా? లేకపోతే మీకంటే ధనులు మరొకరు లేరు. ఆమేన్. ఉంటే మీరంత భాగ్యవంతులు మరొకరు లేరు. ఆమేన్. ఎందుకు భాగ్యవంతులు నేను అన్నానంటే, నీ శ్రమ పెడుతున్నారే, నేను ఏడిపిస్తున్నారే, నీకు దుఃఖానికి కారణమవుతున్నారే, నీ కన్నిటికి కారణమవుతున్నారే, వారిని చూసి నువ్వు మిగిలిపడదు. ఆమేన్. ఆ శ్రమను సహించు, నా దేవుడు నీ స్థితిగతిని మార్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్నెవరైతే శ్రమ పెట్టినారో, నిన్నెవరైతే దుఃఖ పెట్టినారో వారి చేతే నా యేసు సలాం కొట్టిస్తాడు. ఆమేన్. అర్థమవుతుందా? గతగాడిని అందరూ ఏం చేశారంట, తన చుట్టూ ఉన్న వారు అందరూ శ్రమ పెడితే ఇప్పుడు యేసయ్య మొర్దుకిని ఎలాగ మార్చినాడు? ప్రధానమంత్రిగా. ఒకసారి ఇప్పుడు ప్రధానమంత్రి వస్తే ఏం చేయాలా? హలో, పెట్టాలా పెట్టకూడదా? ఫస్ట్ వీళ్ళందరూ ఏం చేశారు? అతన్ని హింసించేశారు, ఏడిపించేశారు. ప్రతి దినం ప్రతి క్షణం. అయితే వన్ డే వచ్చిందండి, ఒకరోజు వచ్చింది. ఆ రోజు వచ్చి మొర్దుకి ఎలాగో రాజు వస్త్రాలు వేసుకొని దిగి వస్తూ ఉంటే ఎవరైతే మాట్లాడినారో, ఎవరైతే ఏడిపించినారో, ఎవరైతే మొర్దుకేకి శ్రమకు కారణమైనారో వారందరూ ఏమంటున్నారు? రాజా నమస్కారం. ఆమేన్. ఏమంటున్నారు? అన్నారు కదండి, పట్టుకొని ఇల్లు పట్టుకొని స్టిఫ్గా అసలు కదలకుండా, ఊపిరి కూడా బయటికి వదలకుండా అలా బిగిసిపోయినారంటే అందరూ. నేను ఒకటే అంటాను, ఒకవేళ నువ్వు శ్రమను సహించగలిగితే మొర్దుకేలా దేవుడు నిన్ను కూడా కనపరుస్తాడు. ఆమేన్. శ్రమ పెట్టి వారిని చూసి భయపడి పారిపోతున్నావు, శ్రమ పెట్టి వారిని చూసి ఒకవేళ దిగులు పడుతున్నావు, దిగజారిపోతున్నావు, శ్రమ దినమందు సోలిపోతే బైబిల్ అంటుంది. వాడు ఎవడంట? కొంచెం గట్టిగా చెప్పండి. ఉన్నారు ఇక్కడ ఎవరైనా చేతగానోళ్ళు? కొంచెం సీరియస్ చెప్తున్నా, నువ్వు చేత కనిపెడవు కాదు. ఆమేన్. రోషం కలిగిన వాళ్ళు మనమా. శ్రమ దినం ముందు మనం సోలిపోకూడదు. బి స్ట్రాంగ్. ప్రభులో స్థిరంగా ఉండండి. నీకు రాకపోతే శ్రమ ఎవరికి వస్తుంది చెప్పు అసలు? అంటే పాపంగానే నీకు శ్రమ అవసరం లేదా? బైబిల్లో శ్రమ లేకపోతే రేపు కిరీటం లేదు, నీకు శోధన లేకపోతే సింహాసనం చేరలేవు. వారు అంతగా శ్రమ పెట్టినారు. దేవుడు మొర్దుకిని అంతగా ఏం చేస్తున్నాడు? వృద్ధిపరచున్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి, మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 2, ఒకటి దేవుడు మన పనిని చూస్తాడు. రెండవదిగా మన జీవితంలో మన దేవుని కొరకు ఎన్ని శ్రమలైతే అనుభవిస్తున్నామో ప్రతి శ్రమను ప్రభు చూస్తాడు. ఆమేన్. ఆ తట్టుకునే గుణాన్ని చూస్తాడు. మొర్దుకులకు చూసినాడండి, ఈ ప్రధానమంత్రిగా మార్చేస్తున్నాడు.